హాయ్ ఫ్రెండ్స్, నేను సారా, మీరు చూస్తున్న తెలుగు పీసీ వరల్డ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను అసలు స్టూడెంట్స్ అనేవాళ్ళు మ్యాక్ బుక్స్ కొనొచ్చా అని చెప్పేసి ఈ వీడియోలో కంప్లీట్గా అయితే మాట్లాడతాను. కొంతమంది అఫోర్డ్ చేయగలిగిన వాళ్ళు ఈ మ్యాక్ బుక్స్ని కొని మన స్టూడెంట్ ల్యాప్టాప్ లాగా యూజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. సో ఈ వీడియోలో మనం కంప్లీట్గా మాట్లాడదాం. యాక్చువల్గా మనం పర్ఫార్మెన్స్లో చూసుకున్నాం అనుకోండి, పర్ఫార్మెన్స్ విషయంలో మనకి మ్యాక్ బుక్స్ అనేవి చాలా బాగుంటాయి. సో బేసిక్గా మ్యాక్ బుక్స్లో అంతకు ముందు అన్నీ కూడా మీకు ఎంటర్కి సంబంధించిన ప్రాసెసర్లతో వచ్చేవనుకోండి. రీసెంట్గా వచ్చిన యాపిల్కి సంబంధించిన M1 అవ్వచ్చు, M2 అవ్వచ్చు, M3 అవ్వచ్చు, M4 అవ్వచ్చు, ఇవన్నీ కూడా పవర్ ఎఫిషియన్సీ విషయంలోనూ చాలా బాగుంటాయి. అంతేకాకుండా బ్యాటరీ బ్యాకప్ విషయంలో కూడా మీకు చాలా అయితే బాగుంటాయి. సో ఈ రెండు విషయాలను బట్టి చూసుకున్నట్లయితే జనరల్గా ఈ మ్యాక్ బుక్స్ అనేవి మనకి చాలా బెస్ట్ అని చెప్పేసి చాలామందికి అయితే అనిపిస్తూ ఉంటుంది. బట్ పర్ఫార్మెన్స్ విషయంలో ఎంత బాగున్నప్పటికీ కూడా మ్యాక్ బుక్స్లో కొన్ని కాన్స్ అయితే ఉన్నాయి. అవన్నీ కూడా నేను ఈ వీడియోలో అయితే యాక్చువల్గా మనం ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాము. సో నేను ఆల్రెడీ చెప్పాను కదా, అంతకుముందు ప్రాసెసర్లు చూసుకున్నట్లయితే అంతకుముందు మనకి యాపిల్కి సంబంధించిన సొంత ప్రాసెసర్లతో కాకుండా ఇంటెల్ ప్రాసెసర్లతో అయితే వస్తూ ఉండేవని. అవి కొంతవరకు అంత వాల్యూ ఫర్ మనీ కాకపోయినప్పటికీ, అంటే జనరల్గా ఆప్టిమైజేషన్ అనేది బాగుంటుంది. బట్ రీసెంట్గా వచ్చిన మ్యాక్స్తో పోల్చుకున్నట్లయితే, ఏదైతే M సిరీస్ మ్యాక్స్ ఉన్నాయో వాటితో పోల్చుకున్నట్లయితే మీకు వాల్యూ ప్రకారంగా చూసుకున్నట్లయితే ఇంటర్కి సంబంధించిన మ్యాక్స్ అనేవి అంత బెస్ట్ అయితే కాదు. ఒకవేళ మీరు నిజంగానే మ్యాక్స్ తీసుకునే ఫలం అయితే డెఫినెట్గా యాపిల్కి సంబంధించిన ప్రాసెసర్లు ఏవైతే ఉన్నాయో M1 కానీ M2 కానీ, సో ఇటువంటి ప్రాసెసర్లతోటి మ్యాక్స్ తీసుకోవడానికి అయితే ప్రయత్నించండి. సో పర్ఫార్మెన్స్ గురించి నేను ఆల్రెడీ చెప్పాను కదా, మ్యాక్ బుక్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది మీకు చాలా బాగుంటుంది. ఓన్లీ స్టూడెంట్ పర్పస్ కోసమనే కాదు, మీకు ప్రొఫెషనల్గా యూజ్ చేసుకోవాలనుకున్నప్పుడు మ్యాక్ బుక్ అనేది చాలా బాగుంటుంది. అది వీడియో ఎడిటింగ్ కోసం అవ్వచ్చు, లేకపోతే ఫోటోషాప్ ఫోటో ఎడిటింగ్ కోసం అవ్వచ్చు, లేకపోతే 3D రెండరింగ్ కానీ 3D డిజైనింగ్ సాఫ్ట్వేర్స్ అవ్వచ్చు. ఇవన్నీ కూడా మీకు మ్యాక్ బుక్స్లో చాలా అయితే బాగుంటాయి. సో బేసిక్గా మ్యాక్ బుక్స్ అనేవి వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ అయితే అనుకోవచ్చు. ఒకవేళ మీరు మ్యాక్ బుక్ ఏదైతే అవుతుందో ఆ ప్రైస్ వరకు పెట్టినట్లయితే స్టూడెంట్ ల్యాప్టాప్స్ కూడా మీకు కొంతవరకు బాగానే ఉంటాయి. ఎందుకంటే మీకు మ్యాక్ బుక్స్ అనేవి అంత చీప్ అయితే కాదు. అట్లీస్ట్ ఒక 50,000 to 60,000 రూపీస్ స్పెండ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి 50,000 to 60,000లో మీకు స్టూడెంట్ ల్యాప్టాప్స్ కూడా కొంతవరకు బాగానే ఉంటాయి. అలా కాకుండా మీరు స్టూడెంట్ ల్యాప్టాప్స్ కాకుండా గేమింగ్ ల్యాప్టాప్స్ని కన్సిడర్ చేసుకున్నట్లయితే గేమింగ్ ల్యాప్టాప్స్ కూడా మీకు కొంతవరకు బాగానే ఉంటాయి. అంటే ఓన్లీ గేమింగ్ విషయంలో మాత్రం మీకు మ్యాక్ బుక్ అనేది వెనకబడుతుంది. రిమైనింగ్ అన్ని విషయాల్లో కూడా మీకు గేమింగ్ ల్యాప్టాప్తో కంపేర్ చేసుకున్నా కూడా మ్యాక్ బుక్స్ అనేవి ఇంకొంచెం బెటర్గా అయితే పర్ఫామ్ చేస్తాయి. సో సెకండ్ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే అప్గ్రేడబిలిటీ గురించి. సో మెయిన్ ప్రాబ్లం ఎక్కడైతే వస్తుంది, మనం కనుక యాపిల్కి సంబంధించిన మ్యాక్ చూసుకున్నాం అనుకోండి, యాపిల్ మ్యాక్లో మీకు ఏదైతే ర్యామ్ ఇచ్చాడో, ఏదైతే SSD ఇచ్చాడో అవి మాత్రమే మనం యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్గ్రేడ్ చేసుకోవడం అనేది చాలా కష్టం అనేది అనుకోవచ్చు. అంటే అప్గ్రేడ్ చేసుకోవడం అనేది కష్టం అని అంటే ఒకవేళ మీకు కొంతవరకు ఇంపాసిబులే. అదే మీరు స్టూడెంట్ ల్యాప్టాప్స్ కానీ గేమింగ్ ల్యాప్టాప్స్లో కానీ అప్గ్రేడ్స్ చూసుకున్నారనుకోండి, అందులో కూడా అప్గ్రేడ్స్ అనేవి కంప్లీట్గా పాసిబుల్ కాదు. బట్ SSDని ర్యామ్ని అయితే అప్గ్రేడ్ చేసుకోవచ్చు. ఈ రెండిట్ల అప్గ్రేడ్స్కి కూడా మీకు పెద్దగా డబ్బులు అయితే అవ్వవు. అట్లీస్ట్ మనం మ్యాక్తో కంపేర్ చేసుకున్నట్లయితే అప్గ్రేడబిలిటీ విషయంలో మాత్రం డెఫినెట్గా మీకు మ్యాక్స్తో కంపేర్ చేసుకున్నట్లయితే స్టూడెంట్ ల్యాప్టాప్స్ కానీ గేమింగ్ ల్యాప్టాప్స్ కానీ బాగుంటాయి. సో నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ల్యాప్టాప్ యొక్క ప్రైస్. సో మ్యాక్ బుక్ యొక్క ప్రైస్ అనేది అనుకోవచ్చు. మనం కనుక మ్యాక్ బుక్ గురించి చూసుకున్నాం అనుకోండి, M1 మ్యాక్ ఎయిరే మీకు దాదాపుగా ఒక 50,000 60,000 మధ్యలో అయితే ఉంటుంది. అదే రీసెంట్గా M4తో వచ్చిన మ్యాక్ బుక్ని చూసుకున్నారనుకోండి, దాని యొక్క కాస్ట్ మీకు 89,000-90,000 లక్ష రూపాయల వరకు కూడా ఉంటుంది. ర్యామ్ని బట్టి స్టోరేజ్ని బట్టి మ్యాక్ బుక్స్ యొక్క ప్రైజెస్ అయితే పెరిగిపోతాయి. 80,000-90,000 దగ్గర నుంచి దాదాపుగా 1,30,000 వరకు కూడా మీరు మ్యాక్ బుక్ కోసం అయితే స్పెండ్ చేయాల్సి ఉంటుంది. అదే మనం స్టూడెంట్ ల్యాప్టాప్స్ కానీ గేమింగ్ ల్యాప్టాప్స్ కానీ చూసుకున్నాం అనుకోండి, 50,000లోనే మీకు ఒక డీసెంట్ గేమింగ్ ల్యాప్టాప్ అయితే వచ్చేస్తుంది. అలా కాకుండా 80,000-90,000కి వెళ్ళినట్లయితే మీకు Ryzen 7 సిరీస్లో కానీ లేకపోతే i7 సిరీస్లో కానీ విత్ డెడికేటెడ్ GPU ఒక మంచి ల్యాప్టాప్ అయితే తీసుకోవచ్చు. కొన్ని వర్క్లోడ్స్ కోసం మీకు మ్యాక్ బుక్స్ బాగుంటాయి. అలా కాకుండా కొన్ని వర్క్లోడ్స్ కోసం మీకు విండోస్ బేస్డ్ ల్యాప్టాప్స్ ఏమైతే ఉన్నాయో ఆ ల్యాప్టాప్స్ అయితే బాగుంటాయి. సో బేసిక్గా మీరు కాస్ట్ పెట్టి అంత డబ్బులు పెట్టి తీసుకుంటున్నప్పుడు అది నిజంగా అంత ప్రైజ్కి వర్దా కాదా, లేకపోతే నిజంగానే నేను మ్యాక్ ఆప్టిమైజ్డ్ ఏదైతే సాఫ్ట్వేర్స్ ఉన్నాయో ఆ సాఫ్ట్వేర్స్ నేను తీసుకుంటానా లేదని చూసుకుని దాన్ని బట్టి అయితే మీరు తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే మెయింటెనెన్స్, అలాగే సాఫ్ట్వేర్కి సంబంధించిన పర్చేజెస్. చాలామంది మ్యాక్స్ కొంటారు కానీ ఈ విషయాన్ని అయితే పెద్దగా గమనించరు. మీరు మ్యాక్ బుక్ కొన్నా లేకపోతే మ్యాక్ మినీ కొన్నా ఏది కొన్నా కూడా ఓన్లీ ఆ ఒక పర్చేస్ తోటి మీకు అయితే అయిపోదు. మనం ఏదైనా సాఫ్ట్వేర్స్ కావాలని అనుకున్నప్పుడు మ్యాక్లో మీకు iOSలో మీకు ప్రతిదీ కూడా కొనుక్కోవాల్సి ఉంటుంది. డబ్బులు స్పెండ్ చేసి మనమైతే తీసుకోవాల్సి ఉంటుంది. అదే మీరు విండోస్లో చూసుకున్నారనుకోండి, మనకి విండోస్లో కొంతవరకు ఫ్రీ సాఫ్ట్వేర్స్ కానీ క్రాక్డ్ సాఫ్ట్వేర్స్ కానీ దొరుకుతాయి. కాబట్టి కొంతవరకు కాస్ట్ అనేది తక్కువైతే అవుతుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే
మ్యాక్బుక్ యొక్క మెయింటెనెన్స్కి అయ్యే ఖర్చు కూడా మీకు కొంతవరకు ఎక్కువైతే ఉంటుంది. అదే మనం స్టూడెంట్ ల్యాప్టాప్స్లో కానీ లేకపోతే విండోస్ ల్యాప్టాప్స్లో కానీ చూసుకున్నట్లయితే ఆ కాస్ట్ కూడా మీకు తక్కువైతే ఉంటుంది. ఆ సాఫ్ట్వేర్స్ అన్ని కొనడానికి మీరు డబ్బులు స్పెండ్ చేయడానికి రెడీగా ఉన్నారా లేదనేది కూడా మీరు చూసుకుని ఒక మ్యాక్బుక్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఫైనల్గా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే బ్యాటరీ బ్యాకప్ గురించి. నేను ఆల్రెడీ మీకు చెప్పాను, పర్ఫార్మెన్స్ విషయంలో మాత్రం మ్యాక్ అనేది చాలా బాగుంటుంది, ఆప్టిమైజ్డ్గా ఉంటుందని. బ్యాటరీ బ్యాకప్ విషయం కూడా అంతే, మీకు బ్యాటరీ కూడా చాలా బాగుంటుంది. మ్యాక్బుక్స్ యొక్క బ్యాటరీ లైఫ్ అనేది మీకు విండోస్ ల్యాప్టాప్స్ ఏవి కూడా సరిపోవు అనమాట. అంత మంచి బ్యాటరీ బ్యాకప్ అయితే మీకు మ్యాక్బుక్స్ అయితే ఇస్తూ ఉంటాయి. బేసిక్గా మ్యాక్బుక్స్లో ఆప్టిమైజేషన్ అనేది చాలా బాగుంటుంది కాబట్టి, సో సాఫ్ట్వేర్గా హార్డ్వేర్గా ఆప్టిమైజేషన్ చాలా బాగుండడం వల్ల బ్యాటరీ బ్యాకప్ కూడా మీకు మ్యాక్బుక్స్లో చాలా బాగుంటుంది. బట్ ఇప్పుడు రీసెంట్గా వచ్చిన స్నాప్డ్రాగన్ ప్రాసెసర్స్ చూసుకున్నారనుకోండి, ఆ స్నాప్డ్రాగన్ యొక్క ప్రాసెసర్స్ అనేవి చాలా పవర్ ఎఫిషియెంట్ ప్రాసెసర్స్ అనేది అనుకోవచ్చు. వీడియో ప్లేబ్యాక్ టెస్ట్లో దాదాపుగా 18 అవర్స్ 16 అవర్స్ కూడా మనకి ల్యాప్టాప్స్ అయితే రన్ అవుతున్నాయి కాబట్టి డెఫినెట్గా బ్యాటరీ బ్యాకప్ సంబంధించి కూడా మనం ఫ్యూచర్లో చాలా చేంజెస్ అయితే చూస్తాం. బట్ ప్రెజెంట్లో చూసుకున్నారనుకోండి, మీరు బ్యాటరీ బ్యాకప్లో ఏది బెస్ట్ ఆప్షన్ అని అడిగితే మాత్రం డెఫినెట్గా నేను మ్యాక్బుక్నే తీసుకోమని అయితే చెప్తాను. సో ఫైనల్గా నేను అడిగారు అనుకోండి, అసలు స్టూడెంట్స్ మ్యాక్బుక్స్ తీసుకోవచ్చా లేదా అని చెప్పేసి, లేకపోతే ఒక స్టూడెంట్ పర్పస్ కోసం మ్యాక్బుక్ని కన్సిడర్ చేసుకోవచ్చు అని అడిగారు అనుకోండి, నా పర్సనల్ ఒపీనియన్ అయితే మాత్రం నేను తీసుకోవద్దనే చెప్తాను. మీ బడ్జెట్ని బట్టి ఐదర్ గేమింగ్ ల్యాప్టాప్ కానీ లేకపోతే స్టూడెంట్ ల్యాప్టాప్ని కానీ తీసుకోమని అయితే చెప్తాను. ఒకవేళ మీరు నిజంగా ల్యాప్టాప్ని మెయింటైన్ చేయగలిగి అంత అఫోర్డ్ చేయగలిగినప్పుడు మాత్రమే మ్యాక్బుక్స్కి అయితే వెళ్ళండి. లేదు నేను అంత అఫోర్డ్ చేయలేను, నా దగ్గర అంత డబ్బులు ఉండవు అని అనుకుంటే మాత్రం డెఫినెట్గా మీకు మ్యాక్బుక్స్ అనేవి ఓవరాల్గా కాస్ట్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుందండి. మెయింటైన్ చేయడం కూడా కొంతవరకు డబ్బులతో కూడుకున్న పని. అదే మీరు విండోస్ ల్యాప్టాప్స్ చూసుకున్నారనుకోండి, విండోస్ ల్యాప్టాప్స్లో మీకు చాలా ఫ్రీ ఆల్టర్నేటివ్స్ కూడా ఉంటాయి కాబట్టి నా సజెషన్ అయితే మాత్రం డెఫినెట్గా మీరు మ్యాక్బుక్తో కంపేర్ చేసుకున్నట్లయితే విండోస్ ల్యాప్టాప్ అయితే తీసుకోండి. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియో అయితే మీకు నచ్చింది అనుకున్నా. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను సారామ్ సైనింగ్ ఆఫ్ గైస్, బాయ్.